గారికి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లించుకున్నాను. ముందుగా నేను అంశంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతమైన దేవ, శాలేము రాజా, ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, నీకే వెలిలేని స్థుతులు 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 స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఇదిగోండి ప్రభా యేసయ్య తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయం అందు తండ్రి దేవా, నేను ఎంతో బలహీనురాలను ప్రభా యేసయ్య తండ్రి దేవా, నన్ను బలపరచమని అడుగుచూ ఉన్నాను తండ్రి దేవా. నీ శక్తితో నన్ను నింపుకోమని అడుగుచూ ఉన్నాను తండ్రి దేవా. నీ ఆత్మను నా మీద కుమ్మరించమని అడుగుచూ ఉన్నాను తండ్రి దేవా. ఇదిగోండి ప్రభా యేసయ్య, ఆనాడు మోషే గారికి మీరు ఎలా తోడుగా ఉండి ప్రభా యేసయ్య తండ్రి దేవా, ఆ బిడ్డ నత్తివాడైనప్పటికీ తండ్రి దేవా నీవు తోడుగా ఉండి నడిపించి ఉన్నావు తండ్రి దేవా. అట్టి రీతిలో ప్రభా నేను ప్రభా యేసయ్య తండ్రి ఇప్పుడు నీ వాక్యాన్ని ప్రభా బోధిస్తూ ఉన్నప్పుడు తండ్రి దేవా, నా నోటిని మీరు ప్రభా యేసయ్య బొరగా వాడుకోమని అడుగుచూ ఉన్నాను తండ్రి దేవా. నీ శక్తితో నీ ఆత్మతో నన్ను నింపుకోమని అడుగుచూ ఉన్నాను. ఈ చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇచ్చులాగున మనందరం ఆమేన్. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన మత్తయి సువార్త 22వ అధ్యాయము 34 నుంచి 46 వచనాల్లో ఉన్న అంశాలను మనం ధ్యానం చేసుకుందాము. ముందుగా మనం మన సువార్తను ధ్యానం చేసుకునే ముందు కొన్ని మత్తయి సువార్త గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అసలు మత్తయి సువార్త యొక్క గ్రంథకర్త ఎవరంటే మత్తయి గారే. ఆయన చేతి పని ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్ను వసూలు చేసుకునే వాళ్ళు. అసలు మత్తయి సువార్త యొక్క ముఖ్య అంశం ఏంటి అంటే మెస్సయ్య రాజైన యేసు. ఈ సువార్త యూదులకు రచించబడి ఉన్నది. ఈ అధ్యాయం 22వ అధ్యాయం మొత్తము యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాల గురించి ఉంటుంది. ఇప్పుడు మనం మన అధ్యాయం చూద్దాము. ఇక్కడ 22వ అధ్యాయంలో 34 నుంచి 46 వచనాలు అనేవి 2 భాగాలుగా విభజింపబడి ఉన్నాయి. మొదటి భాగం వచ్చేసి 34 నుంచి 40 వచనాలు అన్నమాట. 34 నుంచి 40 వచనాల్లో మనం ఎక్కువగా దేని గురించి చూస్తామంటే అతి గొప్ప ఆజ్ఞ అనే అంశం గురించి చూస్తాము. 41 నుంచి 46 వచనాల్లో మనం ఏమి చూస్తాము అంటే క్రీస్తు ఎవరు కుమారుడు అనే అంశం గురించి చూస్తామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం మొదటి అంశం గురించి ధ్యానం చేసుకుందాం. అతిపెద్ద ఆజ్ఞ అనే అంశం గురించి ధ్యానం చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకళ్ళు 35, 36 వచనాలు చదువుతారా? వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఎవరిని శోధించాలి అనుకుంటున్నారు? యేసు ప్రభుని శోధించాలి అనుకుంటున్నారు. అసలు ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే ఎవరు? ధర్మశాస్త్ర ఉపాధ్యాయులు. వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రం పట్ల నైపుణ్యం కలిగిన వారు అన్నమాట. వారు ఎందుకు ప్రభు వారిని శోధించాలి అనుకుంటున్నారు? వారికి అసలు ఎందుకు ప్రభు మీద అంత నెగిటివిటీ, ఎందుకు ప్రభు అంటే వారికి అంత కోపం అంటే మనం ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం చూద్దామా? ఒక్క నిమిషం. అందుకు యూదులు, నీవు మనుషుడై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదాం కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిన. ఇక్కడ కనుక మనం చూస్తే యూదులే కాదు, పరిసయ్యులు అలాగే ధర్మశాస్త్ర బోధకులు వారందరూ ప్రభువు మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే దేవుడంట దేవదూషణ చేస్తున్నారంట. మన దేవుడు ఎప్పుడైనా దేవదూషణ చేస్తాడా? ఆయన చెప్పింది నిజమే కదా, ఆయన నిజంగానే దేవుడు కుమారుడు కదా. కానీ వీళ్ళు ఎందుకు అంగీకరించట్లేదంటే వారు ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో వాటినే పాటిస్తారు. అందుకని చెప్పి వీళ్ళకి దేవుడు అంటే అంత కోపం. అందుకని చెప్పి యేసు ప్రభు వారిని శోధించాలి అనుకుంటూ వాళ్ళు ఏమడుగుతారంటే వారి జ్ఞానం, ధర్మశాస్త్రం జ్ఞానమును బట్టి వారు ఒక ప్రశ్న అడుగుతారనమాట. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని చెప్పి. అసలు మనకి మోషే గారు కాలంలో అసలు ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? మనకి మొత్తం 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ 10 ఆజ్ఞలు ఒకసారి కనుక మనం చూద్దామా? నిర్గమాకాండము 20వ అధ్యాయం. వద్దు, చదవకండి.
నిర్గమకాండము 20 అధ్యాయంలో కనుక చూస్తే 1 నుంచి 15 వచనాలు అన్నీ మనకి 10 ఆజ్ఞల గురించి చాలా వివరంగా చెప్తారనమాట. ఈ 10 ఆజ్ఞలు కనుక చూసామనుకో, 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు వచ్చేసి దేవుడికి సంబంధించినవి, మిగతా 6 ఆజ్ఞలు వచ్చేసి మనుషులకి సంబంధించినవి కదా. మొదటి 4 ఆజ్ఞల్లో ఏం చెప్తారు? దేవుని స్తుతించాలి, దేవుని ప్రేమించాలి, దేవుడికి రిలేటెడ్గానే చెప్తారు. కానీ చివరి 6 ఆజ్ఞలు దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు అలా అని చెప్పి మన గురించి చెప్తారనమాట. ఇక్కడ ప్రభువారు చెప్పిన ఈ 2 ఆజ్ఞలు కూడా మనం గమనిస్తే ఏమని ఉంటుందంటే ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనిది. ఇది మొదటి ఆజ్ఞ అనమాట. రెండవ ఆజ్ఞ వచ్చేసి నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపాలి అనేది రెండవ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలే ఎందుకు ఇంత ఆధారం అని మనకి చెప్తున్నారంటే ఆ 10 ఆజ్ఞల యొక్క సారాంశమే ఈ 2 ఆజ్ఞలు. కాబట్టి దేవుడు వారు ఎక్కువగా ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారనమాట. అసలు ముందు మనం ఫస్ట్ ఆజ్ఞ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆజ్ఞలో ఉన్న 3 అంశాలను తెలుసుకుందాం అనమాట. దేవుణ్ణి మనం ఎందుకు ప్రేమించాలి అనే అంశంని ఒకసారి చూద్దాం మనం. మొదటి యోహాను గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 9. మొదటి యోహాను పత్రిక. ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనం ఆపండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం దేవుని ఎందుకు ప్రేమించాలంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపిడై ఉన్నాడు. ప్రేమ లేని వాడు ఏమవుతాడని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుని ఎరగడని చెప్తున్నారు. కాబట్టి మనం ప్రేమించాలి. అలాగే కొంచెం కింద చూస్తే 10వ అధ్యాయంలో మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయే ఉన్నది. ఇక్కడ కనుక చాలా బాగా చెప్తున్నారు ఈ వచనం. ఇక్కడ ఏముంది? దేవుడు మనల్ని ప్రేమించాడు. ఫస్ట్ మనల్ని ప్రేమించి తన కుమారుడిని మన పాపాలన్నీ తొలగించడం కోసమే దేవుని ప్రేమించాడు. ఇక్కడ ప్రేమ ఉన్నది కదా. మన దేవుడే మనల్ని ప్రేమించినప్పుడు మనం మన దేవుని ప్రేమించకూడదా? ఖచ్చితంగా ప్రేమించాలి. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించాలి. అదే దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలి? ఇక్కడ చూస్తే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతో ప్రేమించాలి అని ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ కూడా చూసారా ఏమని ఉందంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అని ఉంది. అంటే మనం దేవుణ్ణి పై పెదవులతో కాకుండా మన హృదయం నుంచి ప్రేమించాలి. మనకు వీలైతే మన హృదయాంతరంగంలో నుంచి కూడా ప్రేమించాలి. అసలు మన హృదయంలో నుంచి దేవుని ప్రేమించాలంటే మన హృదయంలో ఉన్న కొన్ని తలంపులను, అపవిత్రతమైన కార్యాలను తీసివేయాలి. అవి ఎక్కడున్నాయో చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రత పరచునని
ఆయన చెప్పున. ఇక్కడ చూసారా, మన లోపల ఉన్నాయన్నీ మనల్ని ఏం చేస్తాయంట, అపవిత్రత పరుస్తాయి అంట. అందుకని చెప్పి మన లోపల ఉన్న దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరతను అవన్నీ తీసివేసి దేవుని ప్రేమ కలిగి ఉంటే అప్పుడు మనం దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమిస్తాం అన్నమాట. మూడవది వచ్చేసి ప్రేమ ధర్మశాస్త్రం యొక్క మూల సారాంశం. అంటే ఏంటంటే మన ధర్మశాస్త్రం మొత్తము ప్రేమపైనే ఆధారపడి ఉన్నది కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమతో ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ గురించి చూద్దాం. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలి. అసలు మన పొరుగువారంటే ఎవరు? ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయము 29 నుంచి 27 వచనాలు. అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొని గోరి అతడు అవును గాని నా పొరుగువాడని ఎవడని యేసుని అడిగాను. ఒక్కసారి ఇక్కడ ఆపుతారా? ఇక్కడ చూస్తే ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా యేసు ప్రభువాన్ని శోధించాలి అనే చూస్తారు. కొన్ని పైన అధ్యాయంలో చూస్తే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అంటే నిత్య జీవమునకు వారసుడు అగుటకు నేనేమి చేయాలి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ప్రభువారు కూడా ఇక్కడ కూడా ఇదే చెప్తారు. ఈ రెండు ఆజ్ఞల గురించే చెప్తారు. మొదటిది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుని ప్రేమించాలి అని. రెండవది నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్పినప్పుడు ఆయన అడుగుతాడనమాట, నా పొరుగువాడు ఎవడని చెప్పి. యేసు ఒక ఉపమానం చెప్తారు ఇక్కడ. ఎవరి గురించి అంటే మంచి సమరయుడు అనే ఉపమానం గురించి చెప్తారు. ఇక్కడ 30 వచనంలో చూస్తే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగ చేతిలో చిక్కెను. ఏమైందంటే ఒక మనుషుడంట ఒక దేశానికి వెళ్ళాలి అంటే యెరూషలేము నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలని చెప్పి అనుకొని తను వెళ్ళుచూ ఉండగా ఒక దొంగలు వచ్చి ఆయన్ని తన దగ్గర ఉన్న బట్టలు అన్నీ తీసుకొని ఆయన్ని కొట్టేసి కొంచెం ప్రాణంతో పక్కన విడిచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక 3 మనుషులు వస్తారు. మొదట వచ్చే మనిషి ఎవరంటే యాజకులు, నెక్స్ట్ వచ్చేది లేవీయులు, థర్డ్ పర్సన్ వచ్చేసి సమరయుడు అనమాట. యాజకులు కూడా వస్తాడు, వచ్చి ఆ త్రోవన వెలుచు ఉంటాడు. కానీ అక్కడ ఆయన ఆ ప్రాణాలతో పడిపోయిన ఆయన్ని చూస్తాడు, నాకెందుకులే అని చెప్పి వెళ్ళిపోతాడు. సేమ్ అలానే లేవీయుడు కూడా అంతే, వస్తాడు, చూస్తాడు, నాకెందుకులే అని వెళ్ళిపోతాడు. కానీ సమరయుడు ఎంత మంచి పని చేశాడు. ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొని అతన్ని పరామర్శించెను. తనకి ఏం అవసరం అండి? వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినట్టు ఈయన కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అసలు ఎందుకు వెళ్ళి ఆయనకి అంత హెల్ప్ చేశాడు? తనకి ఏం అవసరం? చూసారా, ఈయన దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే అక్కడ ఏం జరిగిందంటే ఆయన మీద కనికరపడి వెళ్ళి తనని తన సొంత సహోదరులాగా లేకపోతే తన సొంత బంధువుడు కనుక అలాంటి స్థితిలో ఉంటే ఎలా హెల్ప్ చేస్తాడో అటు రీతిలో హెల్ప్ చేసేయాడనమాట. అలాగే ఇక్కడ కనుక మనం చూస్తే తను 2 దేనారాలు ఇచ్చారు కొంచెం హెల్ప్ చేసినందుకు. ఇంకా ఏం చెప్తున్నాడంటే తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించాను. నీవింకా ఏమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తెచ్చి ఇచ్చిందని అతనితో చెప్పిపోయాను. చూసారా, తను ఇచ్చింది కాక మళ్ళా తనకి పూర్తిగా తగ్గే వరకు, పూర్తిగా తను కోలుకునే వరకు తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇస్తున్నారు. అంటే పొరుగువారి పట్ల మనం ఎలా ప్రేమించాలి అంటే మంచి సమరయుడు ఎలా అయితే తన పొరుగువాడిని ప్రేమించాడో అట్టి రీతిలో మనము కూడా ప్రేమించాలి. ఈ 2వ అంశం వచ్చేసి పొరుగువారిని పట్ల ప్రేమగా ఉండాలి. అది ఎక్కడుందంటే రోమా పత్రిక 13వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చని వాడు. ఎలా అనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలింపవద్దు, ఆశింపవద్దు అనునది మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. వాక్యములో
సంక్షేపముగా ఇవిడిబడి ఉన్నవి. 10వ అధ్యాయం కూడా, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రేమ అంట పొరుగువాడికి కీడు చేయదంట. నిజంగానే కదా, ప్రేమ ఎందుకు పొరుగువాడికి కీడు చేస్తుంది? ఇక్కడ మనం లేఖనాల్లో కూడా చూస్తే మన శత్రువులను దేవుడు ప్రేమించమని అన్నాడు. ఎందుకు ప్రేమించమని అన్నాడు? మన శత్రువులు కనుక మనం ప్రేమిస్తే వారికి ఒక సర్టైన్ టైంలో మన మీద కొంచెం కనికరం వచ్చి వీళ్ళు ఇలా చేశారని చెప్పి వాళ్ళు మనతో ప్రేమగా నడుస్తారు. ప్రేమ కీడు చేయదంటున్నారు కాబట్టి మనం పొరుగు వారి పట్ల ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎలా ఉన్నా కానీ మనం పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. 3వది వచ్చేసి పొరుగువారిని ప్రేమ అనే కార్యములో చూపించాలి. ప్రేమ అనే కార్యంలో మనము పొరుగువారి పట్ల చూపించాలన్నమాట. అది యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 15 వచనాల్లో ఉంది. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చెలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఇక్కడ ఏం చెప్తున్నారు? విశ్వాసం ఉంటే సరిపోదు, మనకి క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియ ఎలా ఉండాలంటే ఫస్ట్ ప్రేమ కలిగి ఆ క్రియ ఉండాలి. మన క్రియలో ఫస్ట్ ప్రేమనే ఉండాలి. విశ్వాసం ఉండి ప్రేమ అనే క్రియ లేకపోతే మనము అసలు జీవించడం కూడా వేస్ట్ అని చెప్పి మన లేఖనాల్లో సెలవిచ్చుచున్నారు. కాబట్టి మనం పొరుగువారి పట్ల ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలి. అలాగే మంచి సమయుడు ఎలా అయితే పొరుగువాడి పట్ల ఎంత బాధ్యత కలిగి ప్రేమించాడో అటు రీతిలో మనము కూడా ప్రేమించాలి. అలాగే మన దేవుణ్ణి కూడా సంపూర్ణమైన ఆత్మతో, శక్తితో, హృదయముతో ప్రేమించాలి అనేది ఈ 2 ఆజ్ఞల యొక్క ముఖ్య సారాంశము. మనం చివరికి ఈ 2 ఆజ్ఞలు మన దేవుడు కూడా చేశాడనమాట. దేవుడు ఎలా చేశాడు అంటే సమరయ స్త్రీని ప్రేమించాడు, అలాగే గ్రుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, విధవరాలను కూడా ప్రేమించారు. సమాజంలో తక్కువగా ఉన్న వారిని కూడా సమానంగా ప్రేమించారు. అందరికీ ఒకలానే రక్షణ భాగ్యాన్ని కూడా ఇచ్చారు. అది యోహాను సువార్త 3:16 వచనంలో ఉంది. అలాగే మనం ఏం చేయాలంటే ముందు ప్రేమ కలిగి మనందరము జీవించాలి. మన జీవితంలో ప్రేమ అనేది ముఖ్యమైన ఆజ్ఞగా ఉంచుకొని ఆ ప్రేమతో దేవుని ప్రేమించాలి, పొరుగువారిని కూడా ప్రేమించాలి. ఇంతటితో ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.